హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా గోపాల్. ఈరోజు ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. వింటుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చింతపండు అండి, మనం పులుపు తినేదాన్ని బట్టి చింతపండు. నేనైతే ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇంత చింతపండు కడిగి నానబెట్టుకున్నాను. నేనైతే చింతపండును స్టవ్ పై పెట్టి ఉడికించుకుంటానండి, ఎందుకంటే నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి. మీకు కూడా టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే ఇలాగే స్టవ్ పై పెట్టి ఉడికించుకోండి, కొంచెం తొందరగా అయిపోతుంది. మనకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. చింతపండు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పై నుంచి దించి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన చేపల పులుసుకు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయల దాకా తీసుకుని కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు స్టవ్ పై దాక పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇది చేపల పులుసు వండే దాకండి. ఆయిల్ వేడెక్కిన తరువాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలండి, నేను పచ్చిమిరపకాయలు మొత్తం వేయట్లేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. మిగిలిన మిరపకాయలు పులుసు మరిగేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ అంత ఎక్కువగా ఫ్రై చేయనక్కర్లేదండి, కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలు చేపల పులుసుకి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి, అందుకే ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అలా వేసుకోవటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను వేసేసుకుందాం. ఇది లైవ్ ఫిష్ అండి, లైవ్ ఫిష్ అయితే పులుసు చాలా చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా లైవ్ ఫిష్తో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చాలా ఎక్కువే పడుతుందండి పులుసు కాబట్టి ఇది మనం టేస్ట్ చూసుకుని సరిపడినంత వేసుకోవాలండి. అలాగే కారం కూడా చాలా ఎక్కువే పడుతుందండి. కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే గరిటె పెట్టకూడదండి చేపల పులుసులో, ఎందుకంటే ముక్క విడిపోతుంది. ఇలా చేతులతో పట్టుకొని కుదించుకోవాలండి, ఇలా మధ్య మధ్యలో కుదించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలను 5 నిమిషాలు కానీ లేదా 10 నిమిషాలు కానీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. చింతపండు ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత మెత్తగా చక్కగా గుజ్జు తీసేసుకోవచ్చో. ఇప్పుడు ఈ చింతపండు పులుసును చేప ముక్కల్లో పోసేసుకుందాం. ఇలా పులుసు మొత్తం పోసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా కుదించుకుందామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చేపల పులుసు. చేపల పులుసు వండేటప్పుడు అస్సలు గరిటె యూజ్ చేయకూడదండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయండి. నాకు కారం సరిపోలేదు, అందుకే కొంచెం వేసుకుంటున్నాను. పులుసు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి
ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చండి. నేను కొన్ని పచ్చిమిరపకాయలను పక్కన పెట్టుకున్నాను కదండి, అవి ఇప్పుడు పులుసులో వేసేసుకుందాం. ఇలా పులుసు మరిగేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పులుసులో కొత్తిమీర వేసుకోవాలండి. చేపల పులుసుకు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా చేపల పులుసు సర్వ్ చేసేసుకోవడమే. చూశారు కదండి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ఘుమఘుమలాడే ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చిందా అండి? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.